ఓవరాల్‌గా మంచి థ్రిల్లింగ్‌గా ఉందండి. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంది ఓవరాల్‌గా. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ఫస్ట్ హాఫ్ ఒక మంచి లవ్ ట్రాన్స్‌లో తీసుకెళ్తారు. సెకండ్ హాఫ్ ఏదైతే 'భవానీ వాడ్' కాన్సెప్ట్ అనుకున్నారో ఇంటర్వెల్ బ్యాంక్‌లో స్టార్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇంకా ఎండింగ్ వరకు మనల్ని భయపెడుతూ ఆద్యాంతం ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ ఉంటుంది సినిమా మొత్తం. ఓకే. అంటే లవ్‌లో కొంతమంది ఇట్లాంటి హారర్ అన్నది మిక్స్ అయ్యి ఉంటే, కొంతమంది లవ్‌కి ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే యంగ్‌స్టర్స్ ఎక్కువ లవ్ జోన్ కావాలనుకుంటారు. ఇంకా ఓవరాల్‌గా మూవీ లవర్స్ అయితే మొత్తం ఎంజాయ్ చేస్తారు. సో మీరికి ఏ పార్ట్ నచ్చింది బాగా? లవ్ ఆహ్, జోన్ అంటారా? హారర్ నాకు జోన్? 2 నచ్చాయండి. అంటే ఎవరైతే ఇప్పుడు యూత్ ఉన్నారో యూత్ అందరూ అంటే ఒక లవ్వర్స్‌కి అంటే ఇలాంటి చాలా వాళ్ళు ఫేస్ చేసి ఉంటారు. అంటే ఒక ప్రదేశంలోకెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్తుంటారు. ఇద్దరు, ముగ్గురు వెళ్తుంటారు. అక్కడ వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు చాలా ఫేస్ చేస్తుంటారు. అంటే కొన్ని భయంకరమైన శబ్దాలు అలాంటివి అంటే లవర్స్ గాని లేదంటే ఇద్దరు జంటగా వెళ్ళినప్పుడు అలాంటివి ఈ సినిమాలో చాలా ఉన్నాయన్నమాట. సో వాళ్ళ ఒక లవ్ జర్నీ అనేది మంచి జరుగుతున్న తరుణంలో ఇలాంటి ఒక భవానీ వార్డ్ అనేది ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఎలా ఫేస్ చేశారు, ఏం చేశారు అనేది ఆ జంటకి మనకు ఒక డైరెక్టర్ గారు ఒక మంచి విజువల్‌గా చూపించడం జరిగింది. అదే విధంగా ఈ సినిమాకు వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్ అంటే డీఓపీ గారు, అరవింద్ గారు చాలా చక్కగా ప్రతి ఫ్రేమ్‌ని మనకు చాలా క్లియర్‌గా చూపించడం జరిగింది. యానిమేషన్స్ అయితేనేంటి అండ్ ముఖ్యంగా సౌండ్స్ అండి. సౌండ్స్ వచ్చేసి జస్టిన్ గారు నిసాన్ జస్టిన్ గారని జెప్పేసి మన మ్యూజిక్ డైరెక్టర్. సౌండ్‌లో అయితే సెకండ్ హాఫ్ చాలా మంది భయపడుతున్నారు. కొన్ని సీన్స్ ఉన్నాయి. నన్ను గూడా చాలా భయపెట్టారు. దెయ్యం అయితే ఏదైతే అప్పుడైతే మనకు ఎంటర్ అయితుందో దెయ్యం ఆ తర్వాత మనకు భయపడడం స్టార్ట్ అవుతుంది. థియేటర్‌లో ప్రేక్షకులు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సీన్స్‌కి మాత్రం ఓకే. దయ్యం సెకండ్ హాఫ్‌లో వస్తుందండి? రి రివీల్ అంటే ఫస్ట్ హాఫ్‌లోనే ఎంటర్ అవుతుందండి. ఫస్ట్ హాఫ్‌లో కొంచెంసేపు అయిన తర్వాత ఎంటర్ అవుతుంది. అది ఏంటనేది మీరు తెరపైన చూడాల్సిందే. కానీ సెకండ్ హాఫ్ చాలా ఇంకా ఓవరాల్‌గా 'భవానీ వార్డ్' ఏంటి అసలు ఆ దెయ్యం ఏంటి మనకి ఆ థ్రిల్లింగ్‌నెస్, ఆ హారబుల్ మూవ్‌మెంట్స్ అన్నీ సెకండ్ హాఫ్‌లో ఉంటాయండి. ఓకే. సో, ఈ దయ్యం క్యారెక్టర్ గురించి మాట్లాడాల్సొస్తే ఎలా అనిపించింది? అంటే ఒకటండి ఇలాంటి సినిమాలు అప్పట్లో 'రామ్ గోపాల్ వర్మ' గారు తీశారు. ఇది వచ్చేసి చాలా చిన్న బడ్జెట్‌లో తీయడం జరిగింది. ఇదంతా క్రెడిట్ వచ్చేసి డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారు జీడీ నరసింహ గారు ఏంటంటే ఆ క్యారెక్టర్స్‌ని ఇప్పుడు పూజ గారి క్యారెక్టర్ ఏదైతే లీడ్ క్యారెక్టర్ ఉందో దెయ్యం క్యారెక్టర్ చేసిందో తనని గాని, అండ్ గణేష్ గారిని గాని, నన్ను గాని, అప్పారావు గారిని ఇలా కాస్టింగ్ అని ఎంచుకోవడము అండ్ తీయడము ఆ చిన్న బడ్జెట్‌లో చాలా అద్భుతంగా తీయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనం విజువల్స్ అన్నీ చూస్తుంటే ఏదో చాలా పెద్ద బడ్జెట్ మూవీ చూసినట్టుగా అనిపిస్తుంది. ఆ వీఎఫ్ఎక్స్ అయితే ఏంటి, ఆ సౌండ్స్ అయితే ఏంటి, చాలా అద్భుతంగా ఉన్నాయి. సో, హీరోయిన్ గూడా కొన్ని షాట్స్ ఉన్నాయి. అది మీరు చూస్తే విజువల్‌గా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ట్రైలర్ చూసారనుకో మీరు ఆటోమేటిక్‌గా థియేటర్‌కి వెళ్తారు. ఇంకోటి ఇది థియేటర్‌లో చూస్తేనే చాలా బావుంటుందండి. థియేటర్‌లో ఆ సౌండ్స్ గాని అవి చాలా అద్భుతంగా ఉంటాయి. సో, మనకు థియేటర్‌లో చూస్తే ఆ ఎఫెక్ట్ అనేది, ఆ థ్రిల్లింగ్ అనేది, ఆ హారబుల్ అనేది కనిపిస్తుంది. ఆ సౌండ్‌కి గుండె ఆగిపోతుందేమోనండి. అంటే చాలా మంది హారర్ అనగానే సౌండ్సే మెయిన్ థింగ్ కదా! అది వినిపించగానే చాలా మందికి గుండె ఆగిపోవడాలు అంటే రీసెంట్‌గా కూడా అయ్యింది అని చెప్పేసి విన్నాం. సో దీని గురించి ఏం చెప్తారు? అంటే జనరల్ ఆడియన్స్‌ని భయపెడితే సినిమా ఎలా చూస్తారండి? యాక్చువల్‌గా మా ట్రైలర్ రిలీజ్ అప్పుడు ఒక అబ్బాయి పడిపోయాడండి. అప్పుడు అది చూసిన తర్వాత డైరెక్టర్ గారు ఏం చేశారంటే, ఆ అబ్బాయి పడిపోయాడని చెప్పేసి సౌండ్స్ లెవెల్స్ కొంచెం తగ్గించడం జరిగింది. ఎందుకంటే ఆ సౌండ్స్ ఎక్కువ సౌండ్స్‌కి కూడా హార్ట్ అటాక్ అలాంటివి రావాలి అంటే కొందరు పేషెంట్స్‌కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పేసి అలాంటివి లేకుండా కొంచెం సౌండ్స్ తగ్గించి మీడియంగానే అంటే ఆ సీన్స్‌లో మాత్రం భయపడతారు, ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా హర్రర్ మూవీస్ లవర్స్ ఉంటారు. ఎవరైతే ఇలాంటి హర్రర్ మూవీస్ మనం హాలీవుడ్ మూవీస్‌ని ఓటీటీలో చూస్తుంటాం. అదేదో వచ్చి మన తెలుగులో, మన తెలుగు స్టేట్‌లో, మన తెలుగు రాష్ట్రాలలో థియేటర్‌లలో చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మన తెలుగు స్ట్రెయిట్ మూవీ కాబట్టి చాలా బాగుంది. సో, ఆ 'భవానీ వార్డ్' కథేంటి, కథాంశం ఏంటి అనేది థియేటర్‌లో చూస్తేనే చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే. అంటే మీరు కూడా యాక్ట్ చేసారండి ఇందులో? అవునండి. ఓకే. అంటే మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? నా క్యారెక్టర్ వచ్చేసి హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అండి. ఓకే. సో, హీరో ఫ్రెండ్ తో వెళ్ళిన తర్వాత నన్ను ఆ దెయ్యం ఎలా భయపట్టించింది, నేనెలా భయపడ్డాను, ఏంటి అనేది గూడా మీరు చూడాలి. ఎందుకంటే చాలా మంది ప్రేక్షకులు ఇందాక చూసాం. చాలా ఎంజాయ్ చేస్తున్నారు మా సీన్స్ వచ్చినప్పుడు. అంటే యాక్చువల్‌గా షూట్ స్పాట్ అప్పుడు మనం దాన్ని ఎంజాయ్ చేస్తాం. రైట్? స్క్రీన్ పైన చూసుకున్నప్పుడు మీకు భయమేసింది అని అన్నారు. సో, ఇప్పుడు భయమేస్తుంది అని అంటున్నారు. అప్పుడు మరి షూట్ స్పాట్ అప్పుడు భయమేమి అవ్వలేదా? అంటే ఆ అప్పుడు మేకప్ కానివ్వండి, ఆ దయ్యం గెటప్‌లో చూసినప్పుడు కానివ్వండి. అంటే అప్పుడు గూడా కొంచెం భయమేసిందండి. ఎందుకంటే మేము షూటింగ్ చేసింది గూడా ఎవ్వరు లేని ప్రదేశంలో చేయడం జరిగింది. అది గూడా నైట్ షూట్స్. నైట్ షూట్స్‌లో ఎవరు ఉండేవాళ్ళు గాదు. మాది చిన్న క్రూ అండ్ కాస్ట్ చాలా చిన్న టీమ్ ఉండేది. సో, బయటికెళ్ళి ఆ షాట్ అయిన తర్వాత బయటికెళ్ళి అలా చూస్తే నాకే చాలా భయమేసేది. ఏం నిజంగా దెయ్యం ఉందా ఏంటి లోపల అనుకునేవాడిని. అప్పుడేంటంటే సౌండ్స్ అవన్నీ ఉండయి. ఇప్పుడు మనం సౌండ్స్, మిక్సింగ్ ఇవన్నిటితో చూసేసరికి ఆ విజువలైజేషన్స్ గాని, ఆ ఎడిటింగ్ అయిన తర్వాత చూస్తే చాలా అద్భుతంగా ఉంది. సో
మనకు ప్రేక్షకులు ఎవరైతే ఇష్టపడతారో హారర్ మూవీస్ ని వచ్చి థియేటర్ లో చూడొచ్చు. చాలా థియేటర్స్ లలో ఉంది, హైదరాబాద్ లో, వైజాగ్ లో. ఇంకోటి వైజాగ్ ప్రేక్షకులకు ఏంటంటే ఇది వైజాగ్ లో జరిగిన ఇన్సిడెంటే. డైరెక్టర్ గారు ఆ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని సినిమా తీయడం జరిగింది. వైజాగ్ లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. హైదరాబాద్, వైజాగ్ ఇంకా థియేటర్స్ కూడా కొన్ని పెరుగుతాయి అంటున్నారు. సో మేము చాలా హ్యాపీ. ఈ సినిమా అంటే హారబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా అండి మీవి? నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి దావత్ అని ఒక మూవీ జరుగుతుందండి, అండ్ దండోరా జరుగుతుంది. అండ్ మీరు నన్ను పుష్పలో కూడా చూసింటారు. పుష్పలో కూడా క్యాలిక్యులేటర్ సీన్స్ ఉంటాయి పుష్ప 2లో. సో జరుగుతున్నాయి, ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నాం. మంచి రోల్స్ రావాలని, మమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీహర్ష. మూవీలో ఎవరు మీరు? ఎస్, యాక్చువల్గా మూవీ లవర్ వేరు, హర్రర్ మూవీస్ ని లైక్ చేసే వాళ్ళు సపరేట్ జోనల్ ఉంటుంది. బట్ ఈ మధ్య కాలంలో హర్రర్ కి సంబంధించిన సరైన కంటెంట్ అనేది పబ్లిక్ కి అటాచ్మెంట్ లేదు. ఈ భవానీ వాడి టైటిల్ తగ్గట్టుగా లైనప్ కూడా తీసుకుంటే హెవీ సౌండ్ ఉంటే చాలా మంది ఒక డిప్రెషన్ లో అదొక సైకలాజికల్ గా కొద్దిగా డిస్టర్బ్ అవుతారు. సో ఆ లీడ్ గణేష్ గారు బ్యాలెన్స్ చేసి ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా హీరో గణేష్ గారితో నరసింహ గారు చాలా అద్భుతంగా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చూపించారు. గాయత్రి గారి పర్ఫార్మెన్స్, పూజ గారి పర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద చూస్తుంటే ఆల్మోస్ట్ నైట్ లోనే క్యారీ చేసినట్టుకున్నారు. రియల్ గా అయితే కనుక నిద్రలో కూడా కొంతమంది భయపడతారు. ఏంటంటే ఆ సౌండ్ ఎఫెక్ట్ మెయిన్ చాలా అవసరం. ఇంటర్వెల్ బ్యాంగ్ సౌండ్ కానీ, బట్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ కానీ అదొక థ్రిల్లర్, అంటే హర్రర్ అండ్ థ్రిల్లర్ చాలా బాగుంది. వాచబుల్ మూవీ. అంటే జనరల్ గా మొన్న మూవీ వేసినప్పుడు కొందరు చూసారు, ఒక అతనికి కార్డియాక్ అరెస్ట్ కూడా అయింది అని చెప్పారు, లైక్ హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పి. సో ఇటువంటివి చూసేటప్పుడు చాలా మనం కూడా అంత పర్ఫెక్ట్ గా రెడీ అయి ఉండాలి. అంటే నేను మొత్తం రివీల్ చేయకూడదు. ఒక సీన్ సీక్వెల్స్ నెక్స్ట్ సీన్ అప్పుడు కూడా వాళ్ళు ఇంట్రడక్షన్స్ ఇచ్చారు సౌండ్స్ అని చెప్పేసి. బట్ ఎందుకు ఇచ్చారు అంటే ఎవరికైనా డెలికేటెడ్ గా ఉండి బట్ వాళ్ళకి ఏదన్నా అన్ఈజినెస్, లోలీ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక సమ్ రిలాక్స్, ఫోర్స్ ఏం లేదు. సమ్ ఏంటంటే మనకి క్యాజువల్ గా ప్రతిదీ చూడాలనిపిస్తుంది. సో దాన్ని మనము డైజెషన్ చేసుకుంటే పల్స్ ఒక్కోసారి బ్యాలెన్స్ అవుట్ అవుతాం. చాలా మంది ఏంటంటే జనరల్ గా సినిమాలు చూసేది వేరు, హర్రర్ అండ్ థ్రిల్లర్ ఫేస్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. ఏంటంటే చాలా మంది నేను ధైర్యవంతుని రాత్రి 12 అయిన తర్వాత క్యాజువల్ గా సింగిల్ గా ఒక 5 seconds కూడా ఆలోచించి 2 steps కూడా వేయలేరు. సమ్ ఏంటంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ అవన్నీ క్యారీ చేసుకొని చూడాలనుకుంటే కనుక కొద్దిగా మనం ఒక ఫీల్ పెడితే కనుక క్యారీ చేయొచ్చు. ఇది హారర్ మాత్రమే కాదు, లవ్ కూడా ఉంది అని చెప్పేసి ఇందాక మాట్లాడిన వాళ్ళు కొంతమంది చెప్పారు. సో వాట్ అబౌట్ లవ్? అంటే ఈ రోజులో ఈ జనరేషన్ కి లవ్ గురించి చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు ఈ మూవీ? ఈ మూవీ ఏంటంటే లవ్ అనేది ఒకరిని మనము ఇష్టపడితే ఆ లవ్ అనేది వాళ్ళతోనే ట్రావెల్ అవ్వాలి, అది వేరే వాళ్ళ మీద డైవర్ట్ అవ్వకూడదు. సో డైవర్ట్ అయితే అది ఎలా ఉంటుంది, డైవర్ట్ అవ్వకుండా ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా చూస్తే కనుక మీకు ఆ ఫీల్ అనేది వస్తుంది. వాచబుల్. ఈ మూవీలో నేను కాస్ట్యూమ్ డిజైనర్ కూడా వర్క్ చేశాను. సో మూవీ చాలా బాగుందండి, చాలా నచ్చింది నాకు. తన యాక్టింగ్ స్కిల్స్ అయినా అన్ని చాలా నచ్చాయి. మనకి చాలా మంచి ఫీచర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే మీ ఫ్రెండ్ కాబట్టి నచ్చింది అనుకోవచ్చు. ఆడియన్ గా చూస్తాను మూవీ అయితే. సో నాకైతే చాలా నచ్చింది. అంటే ఫ్రెండ్ రోల్ లాగా వచ్చేదే చూడలేదు, నార్మల్ గా ఒక ఆడియన్ లాగా వచ్చి మూవీ చూసినా కూడా నచ్చేలాగే ఉంది. స్టోరీ చాలా కొత్తగా ఉంది, అంటే రియల్ స్టోరీ తీసుకున్నారు కదా వీళ్ళు. సో దాని వల్ల రియల్ స్టోరీ ఎలా ఉందో అలా కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసి అయితే చాలా బాగా చేశారు. అది నచ్చింది. అండ్ తన యాక్టింగ్ స్కిల్ మెయిన్ గా నచ్చింది. అంటే మీ ఫ్రెండ్ గారిది కాకుండా ఇంకెవరు యాక్టింగ్ బాగా నచ్చింది? హీరో గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే ఇదంతా స్టోరీ పైన రన్ అవుతుంది కాబట్టి ఆ గోస్ట్ ప్రతి ఒక్క ఇండివిజువల్ ఆర్టిస్ట్ అందరూ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళకున్న తక్కువ స్పాన్ ఆఫ్ టైం కూడా చాలా బాగా అయితే చేశారండి ప్రతి ఒక్కరు. మీ హీరోయిన్ గారికి ఎన్ని మార్క్స్ ఇవ్వచ్చు? 10 out of 10 యాక్చువల్ గా. అవునండి, అంతేనండి. అంటే మీకు బేసిక్ ఇష్టమైన హీరోయిన్స్? నాకు ఇష్టమైన హీరోయిన్ సాయి పల్లవి అండి అండ్ సమంత. సో మీ ఫ్రెండ్ గారికి ఏమో శ్రీదేవి గారు అంటే ఇష్టం అంట, అండ్ ఆల్సో దివ్య భారతి గారు ఇష్టం అన్నారు. సో బెస్ట్ ఫ్రెండ్స్ కి కామన్ గా ఒక పాయింట్ అనేది ఉంటది, అన్నిట్లో కాకపోయినా కొన్నిట్లో కొన్ని కలిసే పాయింట్స్ ఉంటాయి. సో మీ ఇద్దరికి బేసిక్ గా కనెక్ట్ అయ్యింది ఎక్కడ ఆ పాయింట్స్? మెయిన్ ఏంటంటే కనెక్షన్ ఇన్ ద సెన్స్ మేము 4 years నుంచి సేమ్ హాస్టల్ లో ఉన్నాము.
మెయిన్ అంటే మనం ఒకరితో ఉంటే వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఆ కొంచెం టైం అయినా వైబ్ అయినా ఫీల్ వస్తుంది. అట్లాంటి ఫ్రెండ్ తను నాకు. ఇయర్ లో ఒక హార్డ్లీ 2 to 3 టైమ్స్ కలుస్తామేమో, బట్ కలిసిన ఆ 2-3 టైమ్స్ లో అయినా మనకి ఏం సేమ్ ఫీల్ వస్తుంది. కలవకుండా 4 years ఉన్నా కలిసిన 1 minute అయినా వైబ్ వస్తుంది చూడండి, అట్లాంటి ఫ్రెండ్ తన లైఫ్ లో. సో మీరు కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా వర్క్ చేశారు కాబట్టి ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్? బాగుందండి. అంటే నేను చేసిన కాస్ట్యూమ్స్ ఇండివిజువల్ కంటే తన పైన చాలా బాగా కనిపించాయి యాక్చువల్ గా. అంటే ఇప్పటి వరకు మీరు ఏదైనా మూవీస్ కి చేశారా? ఇది వాస్ నేను యాక్చువల్ గా శ్రీముఖి గారి డిజైన్ చేశాను, మధుప్రియ గారికి, హరియానా గ్లోరీకి ఇలా డిజైన్ చేస్తూ ఉంటాను. నాది ఆన్లైన్ పేజ్ యాక్చువల్ గా, ఇన్స్టాగ్రామ్ త్రూ అందరు అప్రోచ్ అవుతూ ఉంటారు. రీసెంట్ గా అంటే ఏమైనా ప్రమోషన్స్ ఏమైనా కావాలి అన్నా నా ఇన్స్టాగ్రామ్ కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో బయట చాలా మందికి చేశాను కదా, వై నాట్ మై ఫ్రెండ్ అని చెప్పి. సో తన డెబ్యూ మూవీకి నా డెబ్యూ కూడా డిజైన్ గా వర్క్ అవుతుంది, తనకి ప్లస్ అవుతుంది, నాకు ప్లస్ అవుతుంది. సో అని చెప్పి ఈ మూవీ కూడా వర్క్ చేశానండి. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ, బట్ ఇట్స్ ఫైన్. సెకండ్ హాఫ్ అయితే చాలా వణికిపోయాం. చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు మీ ట్విస్ట్ అవన్నీ. సూపర్. ఇవ్వచ్చు 4.5 అలా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.